నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ కట్ట కార్తీక్. మాట్లాడదాం. కార్తీక్ గారు నమస్తే. నమస్తే అండి. కార్తీక్ గారు, కడప జిల్లాలో ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. గత 30 ఏళ్లలో ఫస్ట్ టైం అక్కడ ఆ జెడ్పీటీసీ స్థానాలకి ఎన్నిక జరుగుతోంది. అయితే ఉదయం నుంచి చూస్తే ఏదో ఒక ప్లేస్లో గందరగోళం జరుగుతూనుంది. అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డిని అరెస్ట్ చేయడం కావచ్చు, మళ్ళీ ఆయన పోలీసులు కళ్ళుగప్పి ఇటువైపు రావడం కావచ్చు, ఆ పోలింగ్ కేంద్రాల దగ్గర టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కొట్టుకోవడం కావచ్చు, ఇట్లా చెదురుమదురు ఘటనలు కొన్ని జరుగుతూ ఉన్నాయి. చాలా చోట్ల ప్రశాంతంగా జరుగుతున్నప్పటికీ ఇవి చూసిన తర్వాత ఏదో కావాలని ఒక పార్టీ రెచ్చగొట్టే విధానం కనిపిస్తూ ఉంది చూసేవాళ్ళకి. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఇంత ప్రెస్టేజ్గా, ఆఫ్టర్ ఆల్ జెడ్పీటీసీ ప్రజలందరూ చూసేదంటే చిన్న ఎన్నిక కదా అంటారు, ఎందుకు ఇంత కొట్టుకునే పరిస్థితి ఏంది అనుకుంటున్నారు? ఏంటి, మీరు ఎట్లా చూస్తారు? నిజమే, నువ్వన్నట్టు ఇది ఒక జెడ్పీటీసీ ఎన్నిక. చూడటానికి చాలా చిన్న ఎన్నిక. 10,601 ఓట్లకు సంబంధించిన ఎన్నిక. కానీ ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైందంటే అది పులివెందుల కావటం వల్ల. 30 ఏళ్ళుగా అక్కడ ఎన్నిక లేకపోవటం వల్ల. పులివెందుల జెడ్పీటీసీ స్థానం కంటే ఒంటిమిట్ట జెడ్పీటీసీ అక్కడ ఉన్న ఓటర్లు దాదాపు డబల్. ఇక్కడ 10,000 ఓటర్లు ఉంటే అక్కడ 24,000 ఓటర్లు ఉన్నారు. కానీ ఆ 24,000 ఓటర్ల ఉన్న జెడ్పీటీసీ స్థానం కంటే కూడా పులివెందుల జెడ్పీటీసీ స్థానం మీద రాష్ట్ర ప్రజలందరి ఆసక్తి. అక్కడ ఎవరు గెలుస్తారని స్టేట్ వైడ్ బెట్టింగ్స్ నడుస్తున్నాయి. టీడీపీ చాలా ప్రెస్టేజ్ తీసుకుంది, వైసీపీ సహజంగానే ప్రెస్టేజ్గా తీసుకుంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టెన్సీ కాబట్టి. గత 30 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఎవరు చెప్తే వాళ్ళే జెడ్పీటీసీ, ఎవరు చెప్తే వాళ్ళే ఎంపీటీసీ. అక్కడ ఎన్నికలు జరగటానికి అవకాశం లేదు. వాళ్ళు కాదు అని చెప్పేసి నామినేషన్ వేసే పరిస్థితి గతంలో అక్కడ ఉండేది కాదు. కానీ లేటెస్ట్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులు కొద్దిగా మార్పు కనపడతా ఉంది. సరే, ప్రభుత్వానికి నేను క్రెడిట్ ఇవ్వను, కానీ ఖచ్చితంగా ఎన్నికల కమిషనర్ నీలం సహాని ఆమె ఎన్నిక పెట్టిన తీరు నేను ఖచ్చితంగా అభినందించి తీరుతా. ఇక్కడ ఒక ఇద్దరు అధికారిని ఖచ్చితంగా మనం అభినందించి తీరాలి. ఒకళ్ళు నీలం సహాని, ఎన్నికల కమిషనర్గా ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు ఉన్నారు. ఆమె నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడే ఐఏఎస్ కూడా. ఈ రోజు వరకు, అంటే 1984 బ్యాచ్కి చెందిన ఆవిడ, ఈ రోజు వరకు ఎలాంటి వివాదాలు ఆమె మీద లేవు. జగన్మోహన్ రెడ్డి గారే ఆమెను గతంలో చీఫ్ సెక్రటరీగా నియమించుకున్నారు. ఆంధ్రప్రదేశ్కి తొలి మహిళా సీఎస్గా పనిచేసినటువంటి క్రెడిట్ ఆమెకుంది. సీఎస్గా రిటైర్ అయిన తర్వాత కూడా ఆమెను ఏరుకోరి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారిగా నియమించుకున్నారు. తర్వాత అక్కడ నుంచి ఎన్నికల కమిషనర్ గారు, ఎన్నికల కమిషనర్ ఆమె కావటాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వాస్తవానికి హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ స్థానంలో ఆమె అయ్యారు. నిమ్మగడ్డ రమేష్ మీద వైసీపీకి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, మనం గతంలో ఆ రచ్చంతా చూసాం. కానీ ఇప్పుడు ఏమని కూడా వైసీపీలు వదలట్లేదు. ఎందుకు వదలట్లేదు అంటే పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక పెట్టింది కాబట్టి. సహజంగా ఎలక్షన్ కమిషన్ పని ఏంటి? ఎక్కడైనా ఒక ఎంపీ స్థానం, ఎమ్మెల్యే స్థానం, జెడ్పీటీ స్థానం, ఎంపీటీసీ స్థానం ఖాళీ అయితే అక్కడ ఎన్నికలు జరపడం ఎన్నికల కమిషన్ విధి. కానీ ఇక్కడ కడపలో పులివెందుల్లో జెడ్పీటీ స్థానానికి ఉప ఎన్నిక పెట్టడం అనేది వాళ్ళకి నచ్చట్లేదు. వాళ్ళు చెప్తున్న రాజకీయం ఏంది? ఇంకా 1 ఇయరే కదా ఉంది, 1 ఇయర్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి కదా, అప్పుడే పెట్టవచ్చు కదా, ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు అనేది. కానీ ఇంకా 1 ఇయర్ టైం ఉంది కదా, ఈ 1 ఇయర్ అక్కడ ప్రజాప్రతినిధి లేకుండా ఎందుకు ఉండాలి అనేది ఎలక్షన్ కమిషనర్ భావిస్తున్నారు. సహజంగా ఎక్కడైనా ఎలక్షన్ కమిషన్ నిబంధన ప్రకారం ఒక స్థానం ఖాళీ ఏంటంటే 6 నెలల్లోపు ఎన్నిక పెట్టాలి. అక్కడ తుమ్మల మహేశ్వర్ రెడ్డి గారు చనిపోయారు. ఆయన స్థానంలో ఇలా ఉప ఎన్నిక జరుగుతుంది. వాళ్ళ ఆ కుమారుడే తుమ్మల హేమంత్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తున్నారు. టీడీపీ తరపున బీటెక్ రవి, ఎవరైతే టీడీపీ ఎమ్మెల్సీ ఉన్నారో వాళ్ళ భార్య మారెడ్డి రతారెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ క్యాండిడేట్ నామినేషన్ వేశారు. మొత్తం 11 మంది నామినేషన్ వేశారు. ఇప్పటి వరకు ఎన్నికే జరగని చోట 11 మంది పోటీలో పాల్గొంటున్నారు. అంటే ఇప్పుడు 11 మంది పోటీలో పాల్గొంటున్నారంటే గతంలో కూడా పోటీలో పాల్గొనే ఇంట్రెస్ట్ ఉండేదిగా, కానీ ఆ ఇంట్రెస్ట్ని తొక్కేసేవారు. మన ప్రజాస్వామ్యం ఏంటంటే మన చైనా లాంటి దేశం కాదు అది. మంది ఏకస్వామ్య వ్యవస్థ కాదు, నియంతృత్వ వ్యవస్థ కాదు, మంది డెమోక్రటిక్ వ్యవస్థ. టు ది పీపుల్, ఫర్ ది పీపుల్, బై ది పీపుల్. తమను ఎవరు పాలించాలనేది ప్రజలే ఎన్నుకోవాలి. తమకు ఎవరు నాయకుడిగా ఉండాలనేది ప్రజలే ఎన్నుకోవాలి. ఒక కుటుంబమో ఒక పార్టీనో బలవంతంగా ప్రజల మీద నాయకుడిని రుద్దటానికి వీలేదు. కానీ గత 30 సంవత్సరాలుగా ప్రజల మీద బలవంతంగా రుద్దుతున్నారు. ఆ రుద్దే కల్చర్కి అది చెక్కుపడతా ఉంది. సరే, అక్కడ ఏ పార్టీ అన్నా గెలవని, నేను ఈ పార్టీ గెలిస్తే ఆ పార్టీ గెలిస్తే దాని కాదు, ఎన్నిక జరగటాన్ని ఆనందంగా ఫీల్ అవుతున్నా. తర్వాత ఇందాక చెప్పినట్టు ఒక ఐఏఎస్ అధికారి గురించి చెప్పాను, ఇంకొక ఐపీఎస్ అధికారి గురించి చెప్పాలి. కోయా ప్రవీణ్. నిజానికి అతను అక్కడ డిఐజీగా పగ్గాలు చేపట్టిన తర్వాత
రాయలసీమలో ఫ్యాక్షనిజం దాదాపు కంట్రోల్ చేసే పని చేశాడు. నువ్వు ఇందాక చెప్పావు చెదురుముదురు ఘటన జరిగాయని. నిజానికి అక్కడ చెదురుముదురు ఘటన కాదు జరగాల్సింది, పెద్ద ఎత్తున గొడవ నడవాలి నిజానికి అయితే. ఎందుకంటే ఆ ప్రాంతానికి అక్కడ ఉన్న నాయకులకి ఆ కల్చర్ ఉంది. ఆ భయంతోనే ఇన్నాళ్ళు ఎన్నికలు వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళని కాదు అని నిలబట్టడానికి కూడా అక్కడ జనం భయపడేవాళ్ళు. కాదు అనడానికి ఉండేదే కాదు. కానీ అలాంటి చోట ఎలాంటి పెద్ద ఘటనలు లేకుండా చిన్న చిన్న చెదురుముదురు ఘటనలతోటి దాదాపుగా ఎన్నిక నిర్వహించేశారు. ఒక రకంగా వాళ్ళని అభినందించాలి. అక్కడ కోయా ప్రవీణ్ కానీ ఎన్నికల కమిషనర్ నీలం సహానిని కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చాలా బాగా చేశారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, ఇలానే ఎన్నికలు జరగాలి. ఎక్కడైనా సరే ఏకగ్రీవం కావడానికి వీలేదు. అదే సర్పంచుల కాడ ఏకగ్రీవాలు అవుతాయి, అది వేరే విషయం. అది రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. కానీ రాజకీయ పార్టీలకు సంబంధం ఉన్నటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఓటు చేత ఎన్నుకోబడాల్సిందే తప్ప ఒకళ్ళు ఒక కుటుంబం ఒక రాజకీయ పార్టీయో నాయకుల్ని బలవంతంగా రుద్దడానికి లేదు. అందుకే నేను చెప్పాను పొద్దున నా కట్టకర్తి ఛానల్లో కూడా నేను ఒక వీడియో చేశాను. ప్రజాస్వామ్యం గెలిచింది అంటే ప్రజాస్వామ్యం గెలవటం అంటే ఏదో రాజకీయ పార్టీ గెలవటం కాదు, ఎన్నిక జరగటం ప్రజాస్వామ్యం. ఇది చైనా లాంటి వ్యవస్థ కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఒక నాయకత్వాన్ని బలవంతంగా ప్రజల మీద రుద్దటం అనేది భారతదేశంలో కుదిరే పని కాదు, కుదరకూడదు. అదేమీ భారతదేశంలో లేని ప్రాంతం కాదు పులివెందుల అనేది. భారత రాజ్యాంగం ఒక నడవాల్సిందే, అది భారతదేశ భూభాగంలో అంతర్భాగం. అక్కడ ఎన్నిక జరగాల్సిందే. ప్రజలు ఏరి కోరి పెట్టుకున్న నాయకుడిని, ఎన్నుకున్న పార్టీయే అక్కడ ప్రజలకి సర్వీస్ చేయాలి. ఇంకోటి ఏంటంటే బలవంతంగా ప్రజల మీద రుద్దబడిన నాయకుడు ప్రజల మీద అజమాయిషి చేస్తాడు, ప్రజల మీద పెత్తనం చేస్తాడు, పెత్తందారిలాగా బిహేవ్ చేస్తాడు. అదే ప్రజలతో ఎన్నుకున్న నాయకుడు ప్రజలు సర్వీస్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాడికి ఒక భయం, 5 సంవత్సరాల తర్వాత మన ప్రజలు మళ్ళీ ఓటు అడగాలి కదా, వాళ్ళు ఓటు వేస్తారో లేదో అని ఒక భయం ఉంటుంది. ఆ భయం కావాలి అంటే ప్రజల ఓటుతో ఎన్నుకోబడాలి. ప్రజల ఓటుతో ఎన్నుకునేబడేవాడు ఒకటి కాదు ఒకడైనా ప్రజల సర్వీస్లో ఉంటాడు. కానీ ప్రజల ఓటుతో సంబంధం లేకుండా ప్రజల నెత్తి మీద రుద్దబట్టేవాడు ప్రజల మీద పెత్తందారిగా ఉంటాడు. మనకు కావాల్సిన పెత్తందారి వ్యవస్థ, రాచరిక వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ. అంతిమంగా ప్రజాస్వామ్య వ్యవస్థలోనే మనం ఉన్నాం, ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రేమిస్తున్నాం, ప్రజాస్వామ్య వ్యవస్థనే మన రాజ్యాంగంగా మనం ఎన్నుకున్నాం. కాబట్టి మనం కోరుకోవాల్సింది ఎన్నికలు జరగాలని, జరుగుతున్నాయి, జరిగినాయి. అంతవరకు మనం హ్యాపీగా ఫీల్ కావాలి. ఇది జరగటం ఇస్తూనేను ఆ రాజకీయ పార్టీ 30 సంవత్సరాలుగా పెత్తనం చెలాయించిన ఆ కుటుంబం దాన్ని సహించలేక, దాన్ని ఒప్పుకోలేక వాళ్ళ సాధ్యమైన మేరకు వాళ్ళు రచ్చ చేయాలని చూస్తారు. కానీ వర్కౌట్ కాలేదు. ఈ 2 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పెద్ద మనుషులందరినీ, పెద్ద నాయకులందరినీ, ఇటువైపు అటువైపు అవినాష్ రెడ్డి ఎంపీతో సహా, సతీష్ రెడ్డి అక్కడ మాజీ ఎమ్మెల్సీతో సహా, రాంగోపాల్ రెడ్డి టీడీపీ ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్న పార్టీ టీడీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీతో సహా అందరినీ గృహ నిర్బంధాలు చేశారు. అవినాష్ రెడ్డి ఏదో పరాలే ఎక్కడో ర్యాలీ చేసినట్టున్నాడు. అతన్ని కూడా పట్టకొచ్చి వాళ్ళ పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి అక్కడే నిందా చెప్పినటువంటి ఐపీఎస్ ప్రవీణ్ గారు కూర్చొని మరి ఆయన కంట్రోల్ చేసినట్టు నేను వార్తల్లో చూశాను. ఏది ఏమైనా వాళ్ళు ఏదో చేద్దాం అనుకున్నారు, కానీ అది వర్కౌట్ కాలేదు. మొత్తానికి ప్రజాస్వామ్యం గెలిచింది అని ఒక రకంగా చెప్పుకోవాలి. ఇంకోటి ఏంటంటే ప్రజలు ఎప్పుడూ కూడా తమని పాలించే అధికారాన్ని ఒకే రాజకీయ పార్టీకి, ఒకే నాయకుడికి రాసివ్వరు. వాళ్ళ ఇష్టాలు మారుతూ ఉంటే, వాళ్ళ కోరికలు మారుతూ ఉంటాయి. వాళ్ళ మారిన కోరికల ఆధారంగా వాళ్ళ రాజకీయ పార్టీని పాలకులుగా మార్చుకుంటూ ఉంటారు. దానివల్ల ఏంటంటే పర్మనెంట్ ఏం కాదు అని ఒక భయం రాజకీయ పార్టీలో ఉంటుంది. అది గతంలో అది ఉండేది కాదు, పర్మనెంట్ మేమే అనుకునేవాళ్ళు. ఆ ఆలోచన ఏ రాజకీయ పార్టీకి ఉన్నా అంతకన్నా పెద్ద భ్రమ, అంతకన్నా పెద్ద తప్పు ఇంకోటి కాదు. ప్రజలు రాజకీయాలని, రాజకీయ పార్టీలని, రాజకీయ నాయకుల్ని తమ పాలకులుగా ఎన్నుకునే క్రమంలో తరచూ మార్చుకుంటూ ఉంటారు. ఎవరికి అహంభావం ఎక్కకూడదు. నేనే పర్మనెంట్ నాయకుడిని, ప్రజలందరూ నా కింద బానిసలు అనేటువంటి విధానం ఏ రాజకీయ పార్టీకి ఉండకూడదు, ఏ నాయకుడికి ఉండకూడదు, ఏ వ్యక్తికి ఉండకూడదు. కాబట్టి ఆ మార్చుకునేటువంటి అవకాశం ప్రజల చేతిలో ఉండాల్సిందే. ఆ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి తీసుకోబడ్డ ప్రతి చర్యని, ఆ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి జరిగే ప్రతి ఎన్నికని మనం స్వాగతించాలి. నేను అందుకనే పులివెందులో జరిగిన ఎన్నికల్ని ప్రజాస్వామ్యానికి పరిరక్షణ వేదికగా నేనైతే దాన్ని కీర్తిస్తున్నాను. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి.